నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ మూవీ అఖండ 2 తాండవం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజుల్లోనే భారీ ఓపెనింగ్ సాధించింది అఖండ 2 తాండవం. కానీ ఆ తర్వాత కలెక్షన్లు గణనీయంగా పడిపోయినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయినప్పటికీ బాలకృష్ణ అభిమానులు మాత్రం ఈ సినిమాపై ఆసక్తి చూపించారు. అఖండ నుంచి వరుస విజయాలతో సీనియర్ హీరోలలో టాప్ గా నిలిచిన బాలకృష్ణ విజయం పరంపరకి అఖండ 2 బ్రేక్ వేసిందనే మాట ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తుంది. అయితే ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శనమవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ఉత్తరప్రదేశ్ లోని వారణాసిని సందర్శించింది. బాలకృష్ణతో పాటు దర్శకుడు బోయపాటి శ్రీను కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాశీ విశ్వనాథుడి ఆలయంలో పూజల అనంతరం బాలకృష్ణ మీడియాతో హిందీలో మాట్లాడడం అందరి దృష్టిని ఆకర్షించింది. బాలకృష్ణ మాట్లాడుతూ అఖండ 2 తాండవం కేవలం ఒక తెలుగు సినిమా మాత్రమే కాదని, ఇది భారతీయులందరూ చూడాల్సిన సినిమా అని వ్యాఖ్యానించారు. ఈ సినిమాలో తాను సనాతన సైనికుడిగా నటించానని, నేటి తరం సనాతన ధర్మం విలువలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా గురించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా వివరించామని, ఆయన నుంచి అభినందనలు అందాయని బాలకృష్ణ వెల్లడించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ ను గుర్తు చేసుకుంటూ తన 50 ఏళ్ల సినీ ప్రయాణం గురించి మాట్లాడారు. అఖండ 2 ద్వారా తాము చెప్పాలనుకున్న సందేశం ప్రేక్షకులకు చేరువైందని వెల్లడించారు. ఇక అఖండ 2 యూనివర్స్ నుంచి మరో సినిమా కూడా రాబోతున్నట్లు చిత్ర బృందం హింట్ ఇవ్వడంతో అభిమానుల్లో కొత్త ఆసక్తి మొదలైంది. జై అఖండ అనే టైటిల్ పై కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే బాలకృష్ణ ప్రస్తుతం 2 చిత్రాలతో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.